నారా రోహిత్ కొత్త తెలుగు సినిమా సుందరకాండ నిన్న బుధవారం ఆగస్టు 27న వినాయక చవితి రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా బుక్ మై షోలో ఈ సినిమాకు మొదటి రోజుకు 9,000 టికెట్లు ఉన్నాయి బుకింగ్స్లో. అండ్ ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కలిపి ఒక 80 లక్షలు గ్రాస్ అయితే వచ్చింది మనకు తెలుగు రాష్ట్రాల్లో. ఇక తర్వాత కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 40 లక్షల గ్రాసు. అలా టోటల్గా మొదటి రోజు సుందరకాండ సినిమా 1,20,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 60 లక్షలు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 3.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. మొదటి రోజు 1 కోటి వచ్చింది, ఇంకా 6 కోట్లు గ్రాస్ రావాలి, మరో 3 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. సినిమాకు టాక్ అయితే బాగానే వచ్చింది, బాగానే ఉందన్నారు. నేను ఇంకా సినిమా చూడలేదు, ఈ వీకెండ్లో చూస్తాను కుదిరితే. మరి ఈ వీకెండ్లో సినిమా హిట్ అవుతుందా, నారా రోహిత్కి కంబ్యాక్ అవుతుందా లేదా అనేది సోమవారం తెలుస్తుంది. ఈ బుధ, గురు, శుక్ర, శని అది 5 రోజుల కలెక్షన్స్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అట్లీస్ట్ 50% రికవర్ అవుతుందా లేదా అనేది మండే తెలుస్తుంది. అది మన నారా రోహిత్ కొత్త తెలుగు సినిమా సుందరకాండ రిలీజ్ అయిన మొదటి రోజు 1,20,00,000 గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 60 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొన్నారు. అందులో 60 లక్షలు వెనక్కి వచ్చాయి, ఇంకా 2,90,00,000 షేర్ రావాలి, అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.